ఫస్ట్ లో అప్పుడు రావుగోపాలరావు గారు ఉండేవారు. రావుగోపాలరావు గారు తర్వాత నేను మోనార్క్ అని చెప్పి ఒక 20 years ఒక ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత తల మెరుగుతా అని చెప్పి ఇప్పుడు వచ్చాడు. నెక్స్ట్ 20 years నిలబడుతున్నాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని. అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరూ కూడా అంత చౌదరి గారు కానీ, శివాజీ రాజా గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో అంటే ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ మూవీకి వీళ్ళందరినీ స్టీర్ చేసింది మా మా స్టార్ క్యాంపెయినర్. నేను ఇందాక చెప్పినట్టు బోస్ ఒక్కసారి మనం పక్కన పెట్టుకుంటే రిజల్ట్స్ పడతాయి. సో అంటే ఫస్ట్ నేను తను చూసినప్పుడు చాలా హడావుడిగా తిరుగుతున్నాడు, చేతిలో చేతులు పెట్టుకుని అటు ఇటు నడిచేస్తున్నాడు. సో నేను అనుకున్నా మనవాడు అసలు ఎలా ఉన్నాడు, ఇంత హడావుడుకున్నాడు, సినిమా అసలు ఎలా తీసాడు ఏంటంటే. కానీ సినిమా లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను ఇతని పిలిచి ఒకటే చెప్పా, భయ్యా నువ్వు రాబోతున్న రోజుల్లో రాజమౌళి కాబోతున్నావు భయ్యా అని నేను చెప్పాను. సో అంటే అంత అద్భుతంగా తెరకెక్కించాడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నెక్స్ట్ సినిమా నాతోనే.